కేఎస్ఈజెడ్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జి రావు అక్షయ్ తెలిపారు. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో కేఎస్ఈజెడ్ రైతులతో కలిసి రావు అక్షయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని, కేఎస్ఈజెడ్ రైతుల తరపున పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో దొడ్డి దుర్గాప్రసాద్, బోనం పరమేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పల్లెటి బాపందుర తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడటం జరుగుతుంది. ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గాల్లో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం. మరి అలాగే ఇక్కడికి మనం ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొత్తమూలపేట ఎస్సీజెడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఇదివరకు రైతు కూలీలుగా పనిచేసిన అనేక కుటుంబాలు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు కాకుండా అయిపోయామని చెప్పి వారి సమస్యలను చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి పూర్తిగా ఇవన్నీ కూడా అన్ని సమస్యలు ఒక డాక్యుమెంట్ గా ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి ఏమి జరిగింది, ఇంకేమి చేయాలి అన్నవి మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి రైతులకి మ్యూటేషన్ జరిగే విషయంలో కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాదాపుగా 10 రోజుల నుంచి 200 ఎకరాలు ఆల్మోస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 80 మంది రైతులకి. మరి ఇంకా కూడా ఒక 20 చిల్లర ఎకరాలు ఉంటాయి. కూడా ఒక టైం ఫ్రేమ్ లో ఒక నెలన్నర లోపు మొత్తం ఈ ఎకరాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఎస్సీజెడ్ వారు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కోఆపరేట్ చేస్తూ మరి వారు